ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శివాయ గురవే నమః. కిందటి ఎపిసోడ్లో లింగ భేదములు, లింగార్చనలో వివిధ పద్ధతులు, నదులు, క్షేత్రములు, పాపములు, అంశలు ఇవన్నీ తెలుసుకున్నామండి. ఇప్పుడు సదాచార పాలనము. సూత ఉవాచ. ఉషఃకాలంలోనే నిద్ర లేవాలి. అలా లేస్తూనే ఇష్టదేవతలను తలుచుకోవాలి. అనంతరం దేహపోషణార్థం తన ఆదాయ వ్యయాలను పరిశీలించుకొని ధర్మ వితరణకున్న అవకాశాన్ని, ఆర్జించాల్సిన అర్థాన్ని నియమించుకోవాలి. ఆయురాదాయం గురించి, పాపం గురించి, భాగ్యం గురించి, శరీర పాటవం, ఆరోగ్య అనారోగ్య స్థితిగతులు, స్తోమత తాహతు ఇత్యాదులు భావించుకోవాలి. అనంతరం శౌచం, దంతధావనం, స్నానం పూర్తి చేయాలి. స్నానానంతరం మంత్రపూర్వకంగా విభూది ధరించాలి. సంధ్యావందనం చేసుకోవాలి. అధమపక్షం 108 సార్లైన గాయత్రి జపించాలి. బ్రాహ్మణుడనేవాడు రోజు ప్రాతకాలాన 1000 సార్లు గాయత్రిని జపించాలి. మంత్రార్థం తెలిసి ధ్యానిస్తే బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. అలా తెలియకపోయినా మంత్రం మాత్రం జపిస్తే బ్రాహ్మణ్యమైన మిగులుతుంది. అసలు ఏ మంత్రమైనా సరే దాని అర్థాన్ని భావిస్తూ 1000 సార్లు జపిస్తే బ్రహ్మప్రాపకం అవుతుంది. 100 సార్లు కానీ అంతకు తక్కువ కాకుండా కానీ జపిస్తే స్వర్గప్రదం అవుతుంది. 100 కన్నా తక్కువగా ఎంత జపించినా అది లౌకిక జగత్తులో ఆత్మరక్షణార్థం మాత్రమే అవుతుంది. అలా గాయత్రనంతరం శివాలయంలో కానీ లేదా ఇష్టదేవతా మందిరంలో కానీ లేదా స్వగృహంలోనైనా సరే ఆటంకం కలగని శుచి శుభ్రత ఉన్న స్థలంలోనే ధ్యానం కొనసాగించాలి. గుర్తుంచుకోండి, కనీసం 1,00,000 సార్లైనా గాయత్రి మంత్రం జపించినవాడు వైదిక కర్మలకి అనర్హుడు. 12 లక్షల సార్లు గాయత్రి జపం చేస్తే వాడికే బ్రహ్మణత్వం సంధావించబడుతుంది. 70 సంవత్సరాలు వచ్చేదాకా సంసారిగా ఉండాలి. ఆ తర్వాతే సన్యాసం పుచ్చుకోవాలి. సన్యాసించిన వాడు రోజుకు 12 సార్లు ప్రణవ మంత్రం ఉండాలి. ధర్మాచరణం వల్లే ధనం వస్తుంది. ధనం వల్ల భోగప్రాప్తి కలుగుతుంది. ధనార్జితం వల్ల క్రమేణా భోగములపై విరక్తి, వైరాగ్యం కలుగుతాయి. అధర్మార్జిత విత్తంతోడి భోగాల వల్ల మరింత మోహం, ఇంకో అంత అజ్ఞానం కలుగుతాయి. ఇక ధర్మం 2 రకాలు. ఒకటి ధర్మంతో చేసేది యజ్ఞం, యాగం వగైరాలు. దేహంతో చేసేవి తీర్థయాత్రలు, స్నాన సంధ్యలు మొదలైనవి. బుద్ధిమంతుడు 2 ఆచరించాలి. ధర్మం వల్ల ధనం లభిస్తుంది. తపస్సు వల్ల దివ్య రూపం కలుగుతుంది. దివ్యత్వం వల్ల నిష్కామ కర్మాచరణం అలవడుతుంది. తద్వారా చిత్తశుద్ధి వల్ల జ్ఞానం లభిస్తాయి. కృతయుగంలో ధ్యానమాత్రం చేతనే సమస్తము సిద్ధించేది. త్రేతాయుగంలో తపస్సు చేయడం వల్ల జ్ఞానసిద్ధి లభించేది. కలియుగానికల్లా అది విగ్రహారాధన వల్లనే సాధ్యమయ్యే స్థితి ఏర్పడిపోతుంది. అది అలా ఉంచితే ఇక పాపపుణ్యాల వల్లనే ఫలితాలు ఏర్పడతాయి. పిండి కొద్దీ రొట్టె. ఏది పాపం, ఏది పుణ్యం? పరులను, మనకితరమైన సమస్త ప్రాణకోటిని హింసించడమే అధర్మం. సంతోష పెట్టడమే ధర్మం. అధర్మం వల్ల దుఃఖం కలుగుతుంది. ధర్మం వల్ల సుఖం కలుగుతుంది. యజ్ఞభేదములు. అగ్నియందు హవనం చేయబడే తంతు అగ్ని యజ్ఞమనబడుతుంది. ఇంద్రాది దేవతలను ఉద్దేశించి చేసేదే దేవయజ్ఞం. వేదాధ్యయనమే బ్రహ్మయజ్ఞం. అగ్నియందు కాక ఇతర దేవతలను ఉద్దేశించి చేసే యజ్ఞాలు కూడా ఉన్నాయి. సర్వేశ్వరుడైన శివుడు కాల విభాగంలో 7 వారాల్ని నిర్ణయించాడు. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అని పేర్లతో మసలే ఆయా వారాలలో ఆయా అధిష్టాన దేవతలను పూజించినట్లయితే ఆయురారోగ్య, ఐశ్వర్య, విద్యాభివృద్ధులు కలుగుతాయి. ఇవి కూడా యజ్ఞాల క్రిందే లెక్కకు వస్తాయి. మంత్రం, జపం, హోమం, దానం, తపస్సు, కండీలంలో కానీ, ప్రతిమలో కానీ, అగ్నిలో కానీ, సద్బ్రాహ్మణుని యందు కానీ ఆరాధించుట అనేది 5 రకాల పూజలు. ఇవి మొదటి దానికన్నా రెండవది, రెండవ దానికన్నా మూడవది, అన్నింటికన్నా ఆఖరిది ఉత్తమమైనవి. కళ్ళజబ్బులు పోవడానికి, తలపోటు తగ్గడానికి, కుష్ఠవ్యాధికి శమించడానికి సూర్యుణ్ణి ఆరాధించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. మన ప్రార్థనా శక్తి కన్నా ప్రారబ్ధ బలమే ప్రబలమైనప్పుడు 3 సంవత్సరాల పాటు వరుసగా ఆరాధిస్తూనే ఉండాల్సి వస్తుంది. అసలు గృహస్థ అనేవాడు శుభకార్యాలకు ముందర,
అశుభాలకు తరువాత నెలకు 3 సార్లు వచ్చే తన జన్మ నక్షత్రం యుక్త దినాలలోనూ ఈ సూర్యాదులందరినీ ఆరాధించాలి. ఇది కూడా నియమం ప్రకారం పద్ధతిగా చేస్తే యజ్ఞంగానే పరిగణించబడుతుంది. అంతదాకా ఎందుకు? అప్పుడు నేను చెప్పిన యజ్ఞం గురించి ఈ విషయాలు చదివినా విన్నా కూడా వాళ్ళకి దేవయజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది అని ఆగాడు సూతుడు. దేవయజ్ఞమునకు దేశకాల పాత్రములు. అంతా విన్న మునులు దేవయజ్ఞానికి అవసరమైన దేశకాల పాత్రాదులను కూడా తెలియజెప్పమని కోరిన మీదట ఇలా ఆరంభించినాడు. రోమహర్షణుడు దేవయజ్ఞాది కర్మలకు గాను శుచిగా ఉండే ఇల్లు, గోశాల, నీటి ఒడ్డు, మారేడు, తులసి, రావి చెట్ల మొదళ్ళు, దేవాలయం, పుణ్య నదీ తీరం అనేవి యుక్తమైన స్థలాలు. ఇవి వరుసగా ఒకదానికన్నా ఒకటి 10 రెట్ల సత్ఫలితాలను ఇస్తాయి. నదీ తీరం కన్నా సముద్ర తీరం 10 రెట్లు, పర్వత శిఖరం దానికి 10 రెట్లు ఫలప్రదాలు. అసలు రహస్యానికి వస్తే ఎక్కడైతే మనస్సు చంచలం కాకుండా ఉంటుందో, ఏకాగ్రత మహాగ్రస్థాయి అందుకుంటుందో అక్కడ చేసిన యజ్ఞం వెంటనే గుణం చూపిస్తుంది. అయితే ఈ యజ్ఞదానాదులన్నీ కృతయుగంలో 100కి 100 పాళ్ళు ఫలించేవి. త్రేతాయుగంలో 3 అంతుల ఫలాన్నే ఇచ్చేవి. ద్వాపరం వచ్చేసరికల్లా 50% ఫలిస్తాయి. ఇక కలియుగం మొదటి సగంలో 25%, 4వ వంతు ఫలప్రదాలు. ద్వితీయార్ధ భాగంలో అందులో సగం మాత్రమే ఫలిస్తాయని చెప్పాను కదా. యాగాలు కూడా చెప్పాను. ఇక చేయదగ్గ సమయం వినండి. పంచాంగ శుద్ధి గల రోజు మంచిది. అంతకన్నా రవి సంక్రాంతి ఇంకా మంచిది. విషువ, ఆయనాలు, మకర సంక్రాంతి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణాలు ఒకదానికి మించి మరొకటి మంచివి. జన్మ నక్షత్రం తటస్థించడం, ఒకానొక వ్రతం యొక్క చివరి వేళ కూడా సూర్యగ్రహణ తుల్యం మహాత్ములతో కలియడమే జరిగితే అది 1,000,000 గ్రహణ కాలాల కన్నా గొప్ప పర్వమని తెలుసుకోవాలి. ఇక ఎలా చేయాలి అంటే ఎవరెవరి కుల కుటుంబ ఆచారాల రీత్యా వాళ్ళు చేయాలి. ఇవన్నీ ఒక ఎత్తు. పార్థివలింగ పూజ ఒకటి ఒక ఎత్తు. సర్వ దుఃఖాలు టక్కున సమసిపోతాయి. అపమృత్యువు చేరలేదు. కాలమృత్యువు సైతం గడగడలాడిపోతుంది. సత్కళత్ర పుత్రాదుల్ని ధనధాన్యాల్ని తక్షణమే ప్రసాదించే దివ్యారాధనం అది పార్థివ లింగారాధనం. స్త్రీలు పురుషులు కూడా ఆరాధించదగినది పార్థివ లింగారాధనం. నీటిలోని మట్టిని తీసుకొని దానికి శ్రీగంధ చూర్ణం, పాలు కలిపి సాధకుడు తన స్వహస్తాలతో విగ్రహంగా మలచాలి. అంగప్రత్యంగాలతోనూ సమస్త ఆయుధాలతోనూ పద్మాసనస్థులై కూర్చున్నట్లుగా ఆ ప్రతిమలను మలచాలి. అలా మలచిన వినాయక, సూర్య, శౌరి, శక్తి విగ్రహాలను పార్థివలింగాన్ని షోడశోపచారాలతోనూ అర్చించాలి. వాటికి అభిషేకించేటప్పుడు నీళ్లు ధారగా పోయనక్కర్లేదు. అలా పోస్తే పార్థివ ప్రతిమలు విచ్చిపోతాయి కనుక అభిషేక మంత్రం చదువుతూ పువ్వులతో అభిషేక ద్రవ్యాన్ని చిలకరించాలి. వరి అన్నం నివేదించాలి. ఇంట్లో అర్చించేటప్పుడు మానెడు వరి బియ్యం, వేరే ఎవరైనా మానవులచే ప్రతిష్ఠించబడిన పార్థివలింగానికి 3 మానికల బియ్యం, దేవతా ప్రతిష్ఠితానికి 9 మానికల బియ్యం, స్వయంభూలింగానికి 15 మానికల బియ్యము వండి నివేదించాలి. శివుడికి అభిషేకం చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. గంధమలదితే సుకృతం వృద్ధి అవుతుంది. నైవేద్యం వల్ల దీర్ఘాయుష్షు కలుగుతుంది. ధూపాగ్రాతుణ్ణి చేయటం వల్ల ధనవృద్ధి కలుగుతుంది. దీప ప్రదర్శనం వల్ల బుద్ధిబలం, తాంబూల సమర్పణ వల్ల సుఖరాగాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. అందువల్ల శక్తి మేరకే కాదు, తాహతుకి మించిన పనైనా సరే ఆ 6 పనులను మాత్రమే చేయాలి. ఇక శివపూజ అనంతరం నమస్కారం, జపం చేయాలి. శ్రావణ భాద్రపద మాసాలలో వచ్చే శుక్రవారాలప్పుడు, చవితి తిథి నాడు, శతభిష నక్షత్రంలోనూ, ధనుర్మాసం అప్పుడు మొత్తం 100 రోజులకు కానీ సహస్రాలు కానీ వినాయకుడిని అర్చించడం వల్ల లౌకికమైన కోరికలన్నీ తీరిపోతాయి. మన కోరికలు తీరేందుకు చేసే క్రియ కావడం వల్ల దీనిని పూజ అనే పేరున పిలుస్తారు. నిత్య నైమిత్తిక కర్మలు కొంతకాలానికి ఫలిస్తాయి. కామ్యకర్మలు యథావిధిగా ఆచరిస్తే అప్పుడే ఫలవంతాలవుతాయి. ప్రతీ నెల బహుళపక్ష చవితి నాడు వినాయకుణ్ణి ఆరాధిస్తే పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ప్రతి ద్వాదశి నాడు విష్ణువుని ఆరాధిస్తే సంపత్కరం. కర్కాటక మాసంలోని సోమవారం నాడు నవమి ఘడియల్లోనూ,
మృగశిర నక్షత్రం వేళ అమ్మవారిని సేవిస్తే సర్వైశ్వర్య భోగాలు సంప్రాప్తమవుతాయి. ఆశ్వీయుజ శుద్ధ నవమి దేవీ పూజకు శ్రేష్టం. ఆదివారాల్లోనూ ప్రతి చతుర్దశి నాడు ఆరుద్ర నక్షత్రంలోనూ శివారాధన శీఘ్ర ఫలకారి. ముఖ్యముగా మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి నాడు శివారాధన వల్ల అన్ని విధాల అపమృత్యువులు తొలగిపోతాయి, ఆయుష్ పెరుగుతుంది. జ్యేష్ఠ మాసంలోనూ మార్గశిర మాసంలోనూ షోడశోపచారయుత శివారాధనం భోగమోక్షప్రదం. కార్తీక మాసంలో దేవతారాధనం, తపోదాన హోమాదికాలు, నక్త భోజనాది నియమాలు ముఖ్యమైనవి. బ్రాహ్మణులకు భోజనం పెట్టడం శ్రేయోదాయకం. కార్తీక మాసంలో కపర్దిని ఆరాధిస్తే సర్వవ్యాధులు సమసిపోతాయి, భూతప్రేత పిశాచాది బాధలు తొలగిపోతాయి. కార్తీక మాస ఆదివారం నాడు సూర్యారాధన చేయటం వల్ల, నూనెతో తడిసిన వత్తులు దానం చేయటం వల్ల కుష్టు మొదలైన భయంకరమైన వ్యాధులు కూడా నశించిపోతాయి. అదే రోజున కరక్కాయ, మిరియాలు, క్రొత్త బట్టలు, పాలు ఇత్యాదులు దానం చేసిన, లేదా ఒక బ్రాహ్మణుడు బాలునికి ఉపనయనం చేసిన క్షయవ్యాధి నశిస్తుంది. ఆవాలు, దీపాలు దానం చేస్తే అపస్మార రోగం హరిస్తుంది. ఎంతటి దరిద్రమైనా సరే కృత్తికా నక్షత్రంలో కూడిన సోమవారం శివారాధన చేస్తే అంత దరిద్రము కూడా అంతరించిపోతుంది, సంపద అభివృద్ధి కలుగుతుంది. కృత్తికా నక్షత్రయుత భౌమవారం నాడు కుమారస్వామిని ఆరాధించడం, దీపకంఠాదానం చేయటం వలన అతి త్వరలోనే వాక్సిద్ధి కలుగుతుంది. కృత్తికా నక్షత్రంతో కూడిన బుధవారం నాడు విష్ణువుని ఆరాధించి పెరుగన్నం దానం చేస్తే సత్సంతానం కలుగుతుంది. కృత్తికా నక్షత్రంతో కూడిన గురువారం బ్రహ్మను సేవించి తేనె, నెయ్యి, బంగార దానం చేస్తే సమస్తమైన సుఖ సౌభాగ్య భోగాలు వృద్ధి చెందుతాయి. కృత్తికా నక్షత్రయుక్త శుక్రవాసరాన వినాయకుణ్ణి ఆరాధించి సుగంధ పుష్పాలను, అన్నదానాన్ని ఆచరించిన వారికి మేలిమి వస్తువులన్నీ సిద్ధిస్తాయి. సంతాన సంకల్పంతో ఆరాధించి వెండి, బంగారాలు దానం చేసిన స్త్రీ పుత్రవతి అవుతుంది. కృత్తికా తారతో కూడి వచ్చిన మందవారం నాడు దిక్పాలకులని, దిగ్గజాలని, నాగదేవతల్ని, త్రిమూర్తుల్ని, ధన్వంతరిని, అశ్విని దేవతల్ని ఆరాధిస్తే రోగాలు, అపమృత్యు భయాలు నశించిపోవటమే కాకుండా తక్షణమే ఆరోగ్యం కలుగుతుంది. ఉప్పు, సొంఠి, నీళ్లు, ఇనుము, పిప్పలి, మినుములు, మిరియాలు, మంచు నూనె వంటి కఠిన వస్తు ప్రదానం వల్ల స్వర్గప్రాప్తి కలుగుతుంది. ధనుర్మాసం తెల్లవారుజామున శివ విష్ణుది దేవతల్ని పూజించి వరి అన్నం దానం చేయటం వల్ల పాపక్షయం, ఆరోగ్యం, ధర్మవృద్ధి, ఇహపర మహాభోగాలు, శివైక చిత్త దారుఢ్యం కలుగుతాయి. ఈ ఎపిసోడ్లో ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నామండి. ఓం నమః శివాయ. అంబికానాథ పాదార్పణమస్తు. స్వస్తి.